అందరికీ నమస్కారం అండి. టీమ్ రవితేజకి స్వాగతం. మీలో ఎవరైనా రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవ్వాలనుకుంటే నేను ట్రైనింగ్ ఇస్తాను. ఆ ట్రైనింగ్‌లో భాగంగానే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఏమేమి చేయాలి? వాళ్ళకి ఎలా చేస్తే మంచి పురోగతి ఉంటుంది అనే విషయం మీద నేను వీడియోలు చేస్తాననమాట. ఇవాళ మన టాపిక్ చాలా మంచి టాపిక్. ఏంటంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు వీడియోస్ తీయడానికి ఏదైనా హౌస్ గానీ, ప్రాపర్టీ గానీ మనం వీడియో తీస్తాం కదా! వీడియోస్ తీయడానికి ఏ మొబైల్ ఫోన్, ఏ స్మార్ట్ ఫోన్ అయితే బాగుంటుంది అనేది ఇవాళ మన టాపిక్ అనమాట. సో, మీలో చాలామంది చాలా స్మార్ట్ ఫోన్స్ ఉపయోగిస్తారు. బట్ వీడియో పరంగా వీడియోస్ తీయాలంటే ఎలాంటి డే లైట్ ఎలా ఉన్నా సరే, నైట్ అయినా, మార్నింగ్ అయినా సరే, కొంచెం లైటింగ్ అలా ఇలా ఉన్నా సరే, ఫోకస్ కరెక్ట్‌గా వచ్చి చేసే ఫోన్లు మాత్రం మార్కెట్‌లో కొన్నే ఉన్నాయి. సింపుల్ ఆన్సర్ చెప్పాలంటే ఐఫోన్ అయితే బాగుంటది. ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా నేను స్టార్ట్ చేసిన టైంలో నా దగ్గర ఉన్న మొబైల్ వచ్చేసి రూ. 13,000 మొబైల్ ఉంటుండే సామ్‌సంగ్ మొబైలు. ఆ సామ్‌సంగ్ మొబైల్‌తోనే నేను వీడియోలు తీసేవాడిని. దాదాపు నేను 79 వీడియోస్ తీశానండి. ఫస్ట్ 79 వీడియోస్ నా ఛానెల్‌లో ఉన్న 79 వీడియోస్ కూడా నేను రూ. 13,000 ఉన్న సామ్‌సంగ్ ఫోన్‌తోనే తీశాను. తర్వాత ఇక నాకు కుదరట్లేదు, దాంట్లో క్వాలిటీ రావట్లేదు అని చెప్పి దాని తర్వాత ఎప్పుడైతే మనకి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ రావడం జరిగిందో, ఆ సేల్‌లో నేను ఐఫోన్ కొనుక్కోవడం జరిగింది. అది కూడా ఐఫోన్ చిన్న ఐఫోన్. ఐఫోన్ 12 మినీ. చాలా చిన్న ఐఫోన్ 40,000కి వస్తే, ఆ 40,000 ఫోన్ తీసుకొని స్టార్ట్ చేశాను. బట్ ఐఫోన్ అనేది క్వాలిటీ పరంగా చాలా జంప్ వచ్చింది. అంతకుముందు వీడియోస్‌కి, తర్వాత ఐఫోన్‌తో తీసిన వీడియోస్‌కి చూస్తే చాలా జంప్ అనమాట. 79 వీడియోస్ తర్వాత నేను ఎప్పుడైతే ఐఫోన్‌తో తీయడం స్టార్ట్ చేశానో, వ్యూస్ కూడా మారినాయి. క్లయింట్స్‌కి అర్థం అవ్వడం గానివ్వండి, పిక్చర్ క్వాలిటీ గానివ్వండి, వీడియో క్వాలిటీ గానివ్వండి చాలా మారిందనమాట. సో, మీలో ఎవరైనా రియల్ ఎస్టేట్ ఏజెంట్‌ని బాగా సీరియస్‌గా తీసుకొని, బాగా గట్టిగా చేయాలనుకుంటే, మీరు వీడియో తీసే విధానం అనేది మీరు నేర్చుకోవాలి. ఫోన్ ఎట్లా పడితే అట్లా పట్టుకొని, యాంగిల్ కరెక్ట్ లేకోకుండా, హారిజాంటల్ టిల్ట్ కరెక్ట్ లేకోకుండా, ఏది పడితే అది తీసేసి ఫాస్ట్‌గా తీసేస్తే కస్టమర్స్‌కి అనేది చూడగానే అర్థం కాదనమాట. వాళ్ళు హార్డ్‌లీ ఇప్పుడు ఈ రోజుల్లో అయితే లాంగ్ వీడియోస్ అసలు లేనే లేవు. అందరూ కూడా షార్ట్ వీడియోసే చేస్తున్నారు. షార్ట్ వీడియోస్ తీసేటప్పుడు మీ ఫోన్ కరెక్ట్ ఒక యాంగిల్‌లో పెట్టుకొని 1 మినిట్ లోపల ప్రాపర్టీ వీలైనంత ఎక్కువ చూపెట్టే ప్రయత్నం చేయాలి. ఆబ్వియస్‌లీ డూప్లెక్స్ హౌస్ గానీ, G+1 హౌస్ గానీ అయితే మొత్తం ప్రాపర్టీ అయితే మనం ఎలాగో చూయించలేము. బట్ ఈ 1 మినిట్ టైంలోనే ఇప్పుడు 3 మినిట్స్ ఉందనుకోండి పీరియడ్. బట్ మోస్ట్‌లీ 1 మినిట్ కంటే ఎక్కువ చూడరు. 45 సెకండ్స్ దాటిందంటే ఇక కష్టం అనమాట. ఈ 45 సెకండ్స్, 1 మినిట్‌లోనే మనం వీలైనంత ప్రాపర్టీని నీట్‌గా చూయించే ప్రయత్నాన్ని మనం చేయాల్సి ఉంటుంది. దానికి ఇప్పుడు స్కిల్ అనమాట. అది చేయగా మీకెలా తీస్తే వస్తుంది, ఏం చేస్తే వస్తుందనేది వస్తుంది. వీలైనంత వరకు 4Kలో తీస్తే బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు వీడియోస్ అందరూ కొంతమంది ఎస్పెషల్లీ యూట్యూబ్‌లో పెడితే మాత్రం టీవీలో చూస్తారు. ఇప్పుడు వీడియోస్ టీవీలన్నీ కూడా చాలా వరకు కూడా 4K టీవీస్ ఉన్నాయి కాబట్టి 4Kలో చూస్తున్నప్పుడు ఏమవుతదంటే ఆ పిక్చర్ క్వాలిటీ అనేది తగ్గకుండా నీట్‌గా ఉండాలంటే మీరు వీలైనంత వరకు ఈ వీడియోస్ అన్నీ కూడా 4Kలో షూట్ చేస్తే మంచిది. వాయిస్ ఓవర్ ఇచ్చే కంటే కూడా నేను పర్సనల్‌గా గమనించిందేంటంటే, మన ఫస్ట్ బిల్డింగ్ వెంటనే వీడియో తీసేస్తాం. మళ్ళీ ఇంటికొచ్చేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని స్లోగా అందరికీ నమస్కారం అండి అని చెప్పి వీడియోస్ తీస్తా ఉంటాం. అది పెద్ద అట్రాక్టివ్‌గా రాదు. అది చేయాలంటే మంచి ఇన్‌పుట్ సిస్టమ్ పెట్టి, మంచి మైకులు పెట్టి, కరెక్ట్‌గా స్టూడియో ఎన్విరాన్మెంట్‌లో రికార్డ్ చేస్తేనే అంత నీట్‌గా వస్తుంది. ఒకవేళ అలా చేయలేని పరిస్థితి ఉంటే మాత్రం వీలైనంత వరకు ఎక్కడైతే మీరు షూట్ చేస్తారో ప్రాపర్టీని ఎక్కడైతే నిల్చుంటారో అక్కడే షూట్ చేయడం బెస్ట్. అక్కడే మీ వాయిస్ ఇవ్వడం బెస్ట్. అది ఇవ్వడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతది. మీ వాయిస్ ఏ విధంగా ఇస్తారనే కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతుందనమాట. ఎలా ఉందో ఇట్లా ఫోన్ పెట్టుకొని మాట్లాడుకుంటూ నమస్కారం చెప్పేసేయాలి. వీడియో చెప్పడం స్టార్ట్ చేసేయాలనమాట. సో, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఏ ఫోన్స్ బాగుంటాయంటే ఎనీ మొబైల్ సపోర్ట్ అయితే 4K చేసే మొబైల్ ఉంటే స్మార్ట్ ఫోన్ ఉంటే బెస్టు. సామ్‌సంగ్ అయితే బెస్టు. ఐఫోన్ అయితే బెస్టు. సామ్‌సంగా, ఐఫోనా ఏదైనా ఒకటే చెప్పమంటే మాత్రం నేను ఖచ్చితంగా ఐఫోన్ అనే చెప్తాను. ఐఫోన్ కూడా మోడల్ నంబర్ 15 తర్వాత. 15 కంటే ముందంతా కూడా మనకి లైటింగ్ పోర్ట్ వస్తుంది. మనకి సైజ్ కూడా ఏదైతే మనకి ఇన్‌బిల్ట్ సైజ్ ఉంటదో అది 64 జీబీ అలా ఉంటాయి. 128 జీబీ మినిమమ్ ఉండాలి మొబైల్‌లో. ఐఫోన్ 15 తర్వాత తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ సేల్స్ వస్తూ ఉంటాయి కదా! 15 తక్కువ వస్తే 15 తీసుకోండి. 16 వస్తే 16 తీసుకోండి. 17 అయితే మరీ బెస్ట్. 17లో సెన్సార్ అనేది చాలా మారింది కాబట్టి 17 అయితే మరీ బెస్ట్ అనమాట. రియల్ ఎస్టేట్ వీడియోస్ చేయడానికి మీ దగ్గర ఇక బడ్జెట్ నాకు ప్రాబ్లమ్ లేదు. నేను ఏదైనా తీసుకుంటానంటే లేటెస్ట్ ఐఫోన్ 17. లేదు నాకు బడ్జెట్ కొంచెం ప్రాబ్లమ్ ఉంది. నేను కొంచెం కిందికెళ్ళాలంటే 15 లాస్ట్. 15 కంటే కూడా కిందికి పోవద్దు. 15 అనేది మాత్రం చాలా బాగుంది. 15తో మనం తీయొచ్చు.
సో, ఆడియో రికార్డింగ్ ఎట్లా చేస్తారు? ఆడియో రికార్డింగ్ ఏమైనా డివైస్ కావాలంటే ఇప్పుడు నా చేతిలో ఉంది కదా! ఇలాంటివి ఏమైనా డీజేఐకి సంబంధించి ఏమైనా కొనుక్కుంటే కొనుక్కోవచ్చు. బట్ ఇవన్నీ నేను చేశానండి. ఇవన్నీ కూడా డబ్బులు వేస్టు. మీరు మైకులు కొనుక్కోవడం, ఇవి కొనుక్కోవడం ఇవన్నీ వేస్టు. ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతది. మంచి స్మార్ట్ ఫోన్ ఒకటుండి చుట్టూ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు మీకు స్లైట్‌గా సౌండ్ వినిపిస్తుంది వీడియో రికార్డింగ్ చేసుకుంటే. ఎక్కడో కటింగ్ చేస్తున్నట్టు సౌండ్ వస్తుంది కదా! అట్లా సౌండ్ లేకోకుండా ఎక్కడైనా కామ్‌గా ఉన్న ఎన్విరాన్మెంట్ ఉండి బిల్డింగ్ టైం ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే వర్క్ నడిచినా సరే బిల్డింగ్ దగ్గర కన్‌స్ట్రక్షన్ వర్క్ ఏదైనా నడుస్తుందనుకోండి, ఒక సర్టెన్ టైంలో ఏమవుతదంటే బిల్డింగ్ చాలా కామ్ అయిపోతది. లంచ్ చేసే టైం గానీ, లేకపోతే ఈవినింగ్ గానీ టైం గానీ, ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే దాదాపుగా పని అందరూ గూడా మానేస్తారు. అలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే వెళ్లి ఆ వీడియో తీసుకోవడానికి ప్రయత్నం చేయాలనమాట. అప్పుడు గాని తీసుకుంటే మెయిన్ వాయిసే చాలా ఇంపార్టెంట్. మీరు పిక్చర్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దానికంటే వాయిస్ నీట్‌గా ఇనపడకుండా డిస్ట్రాక్షన్ ఉండి, కొంచెం అటు ఇటు ఇనపడి, మీ వాయిస్‌లో భయం ఉండి, సరింగా రాకపోతే మాత్రం చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతది. మీరెంత కాన్ఫిడెంట్‌గా చెప్పి, ఎంత జాగ్రత్తగా చెప్తే చూసే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ వస్తది. మంచి కాన్ఫిడెంట్‌గా, నీట్‌గా డీటెయిల్స్ అన్ని క్లీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మాక్సిమం అక్యురసీ వాల్యూ కరెక్ట్‌గా ఇచ్చేలాగా ప్రయత్నం చేయాలనమాట. అప్పుడు బాగొస్తది. సో, వీలైనంత వరకు రియల్ ఎస్టేట్‌లో వీడియోస్ తీసుకునే వాళ్ళు ఐఫోన్ ప్రిఫర్ చేయండి. మీకు యూఐ నచ్చదు, ఐఫోన్ నచ్చదు, లేదు నేను వేరేది తీసుకుంటానంటే సామ్‌సంగ్‌కెళ్ళిపోవచ్చు. హై ఎండ్ మొబైల్సే తీసుకోవాలి. మామూలు చిన్న మొబైల్స్ తీసుకుంటే మాత్రం అవి హీట్ ఎక్కడం గానీ, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటది. మెయిన్‌లీ వీడియో రికార్డింగ్ అనేది మనం చేస్తే 10 నిమిషాలు, 20 నిమిషాలు, ఒక్కోసారి 30 నిమిషాలు గూడా పోతాయి. పెద్ద పెద్ద వీడియోస్ తీసుకుంటే మాత్రం అంత చేయము. తక్కువ అనమాట. బట్ ఇక్కడ ఈ ఇంట్లో 10 నిమిషాలు తీస్తాం. వేరే ఇంటికెళ్ళి మళ్ళీ 10 నిమిషాలు తీస్తాం. ఒక డేలో 4, 5 వీడియోలు తీస్తాం. అట్లా వర్క్ ఫోర్స్ అనమాట. వర్క్ హార్స్‌లాగా పని చేస్తున్నప్పుడు ఏమవుతదంటే, మొబైల్ అనేది హీట్ ఎక్కకుండా కూల్‌గా ఉండి బాగా పనిచేసే మొబైల్ అయితేనే పనిచేస్తది. అలాంటి విషయాలకి ఐఫోనే పనిచేస్తది. నా దగ్గర 2 ఉన్నాయి. ఐఫోన్ ఉంది, సామ్‌సంగ్ ఉంది. బట్ సామ్‌సంగ్‌తో రికార్డింగ్ చేసినప్పుడు హీటింగ్ ప్రాబ్లమ్స్ అనేవి నాకైతే కనబడతాయి. కానీ ఐఫోన్‌లో కనపడవు. ఐఫోన్‌లో మనం ఈడ తీసేసి మళ్ళీ ఇంకో సైట్‌కెళ్ళి, మళ్ళీ ఇంకో సైట్‌కెళ్ళి, మళ్ళీ సైట్‌లో వెళ్తుంటే మధ్యలో కూడా కార్‌లో తీసి ఎట్లా తీసినా సరే ఐఫోన్ అనేది ద పీక్ క్వాలిటీ. ఇంకోటేందంటే ఐఫోన్‌లో నాకు నచ్చే విషయం మనము ఇంటి లోపలికెళ్తాం కదా! ఇంటి బయటేమో లైటింగ్ బాగా ఉంటది. ఇంటి లోపలికెళ్ళగానే లైటింగ్ తక్కువుంటది. ఆబ్వియస్‌లీ అండర్ కన్‌స్ట్రక్షన్ హౌస్‌లో పుట్టి పెట్టలేదనుకోండి, బ్లాక్ ఉంటది. బ్రిక్ వర్క్ ఉంటే బ్లాక్ ఉంటది. లైటింగ్ సరింగా కనపడదు. ఏదైనా బాత్రూమ్స్‌కెళ్ళినప్పుడు ఫోకస్ సరింగా రాదు. ఫోకస్ నీట్‌గా రావాలంటే ఐఫోన్‌లో బాగా వస్తది. ఐఫోన్‌లో మీకెక్కడ గూడా ఫోకస్ ముందుకు వెనక్కి అవుతున్నట్టు ఉండదు. స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతూనే ఉంటది. మనం చెప్పుకుంటూ పోవాలి, బిల్డింగ్ తీస్తూ వెళ్ళిపోవాలి. అట్లా తీయడానికి బావుంటదనమాట. ఇది ఇవాళ చిన్న టాపిక్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇంకా చెప్తాను మీకు. మీరెవరైనా రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవ్వాలనుకుంటే నేను ట్రైనింగ్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. లేదు నా దగ్గర వరకు వచ్చే పరిస్థితి లేదు. మీకేమైనా డౌట్స్ ఉన్నాయి వీడియోస్ ద్వారానే చేసి చెప్పంటే ఏం వీడియోస్ చేయాలో చెప్పండి మీరు. మీకేమేం డౌట్స్ ఉన్నాయో చెప్పండి. మీ కామెంట్‌లో చూసి దాని ప్రకారం టైం ఉన్న దాన్ని బట్టి నేను వీడియోస్ చేస్తూ వెళ్తాను. ఓకే. థాంక్ యూ.